Hi guys, welcome back to our YouTube channel. So thank you so much. మనము 4K ఫ్యామిలీ అయ్యాము. ఇంకా చాలా పెరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసే ఉంటారు. ఈ రోజు మనం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మన తెలంగాణ తిరుపతి. ఇది వరంగల్ హైవే మీద భువనగిరి డిస్ట్రిక్ట్ అన్నమాట. ఇది March 6th ఓపెన్ అయింది. మేము ఊరికి వెళ్ళేటప్పుడు జనగామల వెళ్ళేటప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండేది, కానీ ఇప్పుడు March 6th ఓపెన్ అయింది. మేము March 9th వెళ్తున్నాము. సో ఇప్పుడైతే వెళ్ళాము. నేను రీల్స్లో చూసినంత వరకు అయితే చాలా బాగుంది ప్లేస్, మాత్రము పీస్ఫుల్గా చాలా పెద్దగా బాగుంది. సో మీరు కూడా చూడండి లాస్ట్ వరకు వీడియో, అన్నీ నేను చెప్తాను క్లారిటీగా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అక్కడ కనిపించేదే గుడి గైస్. మనం ఇంకా ఒక 10 minutesలో వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి చూస్తేనే ఇంట్రెస్టింగ్ ఉంది. దగ్గర వరకు ఇంకెందుకు బాగుంటుందా. అక్కడ పెద్ద గంట ఉంటుంది. మాకు 2 hours పట్టింది. సో ఏంటంటే మనం ఇలా పైకి వెళ్తే పైన నుంచి టెంపుల్ని చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో కన్నా ఇంకా నిజంగా లైవ్లో అంటే చాలా బాగుంది. ఇంకా ఫ్యూచర్లో అయితే మాత్రం అది మొత్తం రోడ్డే వస్తుంది. ఇప్పుడు మొత్తం మట్టి ఉంది కదా, సో మొత్తం రోడ్డే వేపిస్తారు. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయ్యి పాపులర్ అవుతుంది కాబట్టి. సో మనకి స్టెప్స్ ఎదురుగానే శ్రీవారి పాదాలు ఉంటాయి. మొత్తం నాకైతే టెంపుల్ మొత్తంలో హైలైట్ అనిపించింది శ్రీవారి పాదాలు. ఎంత పొడవుగా ఉంటాయంటే, సో మేము స్టెప్స్ చూసినంత వరకు అంటే వీడియోలో రీల్స్లో చూస్తే 108 ఉంటాయి అని చెప్పారు, కానీ నేను కౌంట్ చేస్తే నాకు 87 అలా వచ్చింది. అండ్ చిట్టి కౌంట్ చేస్తే 90+ వచ్చింది. నేను సరేలే ఇంకా గూగుల్లో సర్చ్ చేద్దాము అంటే ఎంత చూసినా కూడా గూగుల్లో అసలు రావట్లేదు ఎంత ఉన్నాయని. ఒకవేళ మీరు వెళ్ళి స్టెప్స్ కౌంట్ చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ టెంపుల్ అంతా 22 acresలో కట్టారు. సో మీకు చూపించినట్టు ఫస్ట్ మనకి గణపతి వస్తారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక కృష్ణుడు తర్వాత పద్మావతి అమ్మవారు. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి చాలామంది పబ్లికే ఉన్నారు. మేబీ ఫ్యూచర్లో ఇంకెక్కువ అవ్వచ్చేమో. అండ్ అర్చన టికెట్ ఉంది, ఫ్రీ టికెట్ ఉంది. ఫ్రీ టికెట్ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ అర్చన టికెట్లో లైన్ ఉండే అనమాట. సో ఏంటంటే వెంకటేశ్వర స్వామి ముందు నిల్చోబెట్టి ఒక 7-8 ఫ్యామిలీస్ వరకు నిల్చోబెట్టి పూజ చేపిస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది. లోపల ఎంత బాగుంది అని అంటే ప్రతి ఒక్కటి నీట్గా చేసిన. దేవుడు వీడియో తీయొద్దు అన్నారు, కానీ దేవుడు మాత్రం చాలా బాగున్నాడు. అండ్ ప్రతి ఒక్కటి నీట్గా ఉంది. రావాలి అనే చెప్తా పక్కా. వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సో మీరు పక్కా రావాలని కోరుకుంటున్నాను. చాలా నీట్గా ఉంది. అంటే ఫస్ట్లో కాబట్టి అలానే ఉంటుంది, బట్ చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి మాత్రం ఎంత పెద్దగా ఉన్నారంటే 12 feet అంట. నిజంగా చాలా పొడవుగా చాలా పెద్దగా అనిపించారు. అండ్ ఆ విగ్రహం అంతా మొత్తం గోల్డ్తో ఇట్లా ఉండేసరికి బాగా అనిపించింది. అండ్ మనము అర్చన టికెట్ తీసుకున్నాం కాబట్టి దగ్గరుండి ఒక 5 minutes నిల్చోబెట్టి అర్చన చేసేంత వరకు మనం మంచిగా చూడొచ్చు దేవుణ్ణి. మనం దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక కొంచెం లోపలికి వెళ్తే మనకి టెంపుల్లో మెయిన్లీ హైలైట్ చేసేది వాళ్ళు ఓన్లీ శ్రీవారి పాదాలు అండ్ పెద్ద గంట ఉంటుందని చెప్పాను కదా. సో ఇవి 2 హైలైట్ అనమాట. సో బయటకు వస్తే ఇది కనిపిస్తుంది మనకి. అక్కడ ఎంతమంది చేస్తే 3 times కొడుతున్నారు. అక్కడ దగ్గర నిల్చుంటే అయితే చెవులు పగిలిపోతున్నాయి, అంత ఘనం కొడుతున్నారు, అంత పెద్ద సౌండ్ వస్తుంది.
ఆ గంట మీద మనకి మానేపల్లి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో వాళ్ళ నేమ్స్ ఇంకెవరైతే కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. అప్పుడే అసలు ఎండలు బాగా ఎక్కువైపోయాయి. అసలు ఎంత కాలు కాలుతున్నాయి అని అంటే నిజంగా అసలు ఫాస్ట్గా ఇంక ఉరుక్కుంటూ వెళ్ళిపోయాం, అంత ఎండ కొడుతుంది. సో ఇది గుండము, ఇంకా వాటర్ ఎగలేదు చూడండి ఒకసారి, జస్ట్ ఇట్లా పెట్టి ఉంచినారు. ఇప్పుడే ఇంకా మనకి ఎన్ని రోజులైంది, ఓన్లీ 4 days కాబట్టి వాటర్ వేస్తారు. పప్పని అడిగి తెలుసుకుందాం ఎట్లుంది అనేసి. చెప్పు ఎట్లుంది? ఇది ప్రస్తుతానికైతే మన తెలంగాణలో అతిపెద్ద తిరుమల దేవస్థానము. బాగుంది ఇది, ఈ లొకేషన్, ఇక్కడ ఈ వాతావరణం చాలా బాగుంది. నీట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా 3 days అయింది కాబట్టి నీట్గా ఉంది. చెప్పక నీకు ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది అంటే బాగానే ఉంది, ఇప్పుడు నీట్గా ఉంది. అని కొన్ని డేస్ కొన్ని మంత్స్ తర్వాత అన్ని టెంపుల్స్ అంటే కొంచెం గలీజ్గా చేస్తారు అంతే. పబ్లిక్ నీట్గా ఉంచారు కాబట్టి అయిపోద్ది. ఇంకా 10% ఉంది, 90% కంప్లీట్ అయినట్టే. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా 10% ఉంది ఆల్మోస్ట్. ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ కు చాలా బాగుంది. మానేపల్లి వాళ్ళు బాగా కట్టించారు, సూపర్. దగ్గరలో ఉంది కాబట్టి అందరూ వీకెండ్కి రావచ్చు, మంచి ప్లేస్. మన దగ్గరలో ఉంది కాబట్టి మంచి రావచ్చు ప్రశాంతంగా. నీకు ఎట్లా అనిపించింది చెప్పు? నచ్చింది. యాక్చువల్ నాకు టెంపుల్స్ అంటే ఇష్టము, చాలా పీస్ఫుల్గా ఉంది, అందరికీ మంచిగా ఉంది. మీరు రండి, బాగుంది నిజంగా. ఇప్పుడే ఓపెన్ చేసినారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ వస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకెక్కువ అవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంది, పక్కా రావాలి వీకెండ్లో అని చెప్తాను. మేము దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగే వచ్చేలోపు ఎంత పబ్లిక్ అయిపోయారు అంటే 12:30కో 1కో క్లోజ్ చేసిస్తారు. సో ఆ ఎండలో అందరు లైన్లో నిల్చున్నారు. సో మీరు వెళ్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, మంచిగా దర్శనం అయిపోద్ది, పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ ఎండలో అంతసేపు ఉండకుండా. మనకి ఎలా అయితే తిరుపతిలో అన్నప్రసాదం పెడతారో ఇక్కడ కూడా అదే అనమాట, ఈ బిల్డింగ్లోనే పెడతారు. కానీ అక్కడ పెద్దగా హాల్ ఉంటుంది కదా, సో ఇక్కడ మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఆ రోజు మాత్రం లేదు అన్నప్రసాదం అన్నారు, కానీ మీకు అట్లీస్ట్ చూపిద్దాము అనేసి వెళ్ళాము. సో ఇదే బిల్డింగ్లో పెడతారు అన్నదానంది ఇది. సో మనకి తిరుపతిలో ఎట్లయితే చేస్తారో ఇది కూడా అట్లనే. సో మేము సురేంద్రపురికి పోయినప్పుడు ఇట్లా అనమాట వాటర్ వచ్చేటివి. వాటర్ వస్తే వాళ్ళు ఏం చేశారంటే తలకి తీసుకొని అంటే ఇట్లా ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా, అట్లా తీసుకున్నారు. జస్ట్ ఇండియన్ థింగ్స్ ఇవన్నీ. నాకు ఇది చూడగానే అదే గుర్తుకొచ్చింది. ఇది సింధు, ఇది సౌమ్య, ఇది చిట్టి, ఇది సంస్కృతి, ఇది సునీత. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. కానీ ఏమనిపించిందంటే నాకు, మనం తిరుపతి స్టెప్స్ లో వెళ్ళేటప్పుడు ఓం నమో వెంకటేశాయ నమః అది వస్తుంది కదా, అదైతే తిరుపతిలో వస్తుందో సో అదే ఇక్కడ కూడా ఉంటే బాగుండు అనిపించింది అదొక్కటి. సో రిటర్న్ హైదరాబాద్ రూట్ వచ్చేటప్పుడు మనకి టోల్గేట్ దాటాక హోటల్ ఉంటుంది, అది తీన్మార్ తెలుగు కిచెన్ అనేసి. సో చాలా బాగుంది అది. కానీ నాకు ఒక్కటి ఏమనిపించిందంటే అసలు సర్వీస్ బాగాలేదు. వాళ్ళు కొత్తగానే ఓపెన్ చేశారు, మనం కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఎట్లా అంటే మనం ఆర్డర్ ఇచ్చాక 1/2 అవర్కి 1 అవర్కి ఇస్తున్నారు. మేమే అలా ఫీల్ అయ్యామని కాదు, ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే ఫీల్ అయ్యారు. కానీ టేస్ట్ అవ్వచ్చు, ప్రైస్ ఆల్సో చాలా రీజనబుల్గా ఉంది. చూడ్డానికి అసలు అట్లా అనిపించదు కానీ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. అండ్ అన్నీ బాగున్నాయి కానీ సర్వీసింగ్ ఒక్కటి అస్సలు బాగాలేదు. ఇది గేమ్స్ ఏరియా, జస్ట్ ఇది ఒకటే ఉంది. కానీ వీళ్ళ టోటల్ బాగుంది, కానీ అసలు సర్వీస్ అయితే అస్సలు బాగాలేదు. ఎంత లేట్ చేసిరో, సర్వీస్ చాలా 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 తక్కువ ఉంది. సర్వీస్ ఓన్లీ బాగాలేదు, అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. గేమ్ తెలియదు కానీ మేము ఏదో జస్ట్ టైం పాస్ కడుతుంది, ఎవరు తెలియదు.
సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.